ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నావు అవని? ఆడుకుంటున్నానక్క. చూసారా అత్తయ్య, ఇంటి పెద్ద కోడలికి ఎలాంటి సమాధానం చెప్తుందో? ఏం చేస్తోందో కనబడుతోంది కదా, మరెందుకు అడగడం? ఈ అలుసే ఎక్కువైపోయి అవనికి పొగరు పడుతోంది. ఏం చేశానని అంత పెద్ద మాటలు అంటున్నావు అక్క? అలీకి ప్రెగ్నెంట్ కావడానికి కారణం ఎవరో తెలిసినట్టు నిన్న మాట్లాడాం. మనలో ఎవరి భర్త అయ్యుంటాడా అని మాకు చాలా టెన్షన్ గా ఉంది. నువ్వేమో ఏం చెప్పకుండా నాటకాలాడుతున్నావు. ఏంటి ఆటలుగా ఉందా నీకు? గుండె ఆగిపోయేలా ఉంది. నీ పాటికి నువ్వు తాళి రెడీ చేసుకుంటున్నావు. ఎవరి మెడకు ఉరితాడు రెడీ చేద్దామని? అందరూ కాసేపు సహనంతో ఉండండి. ఓ అంటూ చించుకోకండి. నిజం బయటపడేలోపు ఫిట్స్ వచ్చి నేను హాస్పిటల్లో పడేలా ఉన్నాను. అన్నయ్య సేఫ్ జోన్ లోనే ఉన్నాడు కదా వదినా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? రాధాకృష్ణ మీద నీకేమైనా అనుమానంగా ఉందా? కృష్ణ మీద నీకేమైనా అనుమానంగా ఉందా? అబ్బా, ఏంటి మీ గోలా జోరేగలాగా? మీరేం మాట్లాడరేంటత్తయ్యా? మీరు బయట పడుతున్నారు, మేము బయట పడలేకపోతున్నాము అంతే. పరిస్థితులు చేజారిపోయాయి, మేం మాత్రం ఏం చేయగలమమ్మా? మీ భర్తల గురించి అడిగారు. ఏమో, అందులో నా మొగుడు కూడా ఉండొచ్చు కదా. ముగ్గురు కొడుకుల్లో ఎవరు తప్పు చేసినా మాకు అప్రతిష్టే. నీ మొగుడుండుంటే నువ్వెంత కూల్గా ఉండుండవు. జరిగేది జరక్క మానదు. వేద పద. నేనేం కూల్గా లేను నిహారిక. నా మనసులో ఉండాల్సిన ఆందోళనలు నాకున్నాయి. నీకు నిజం తెలిసినట్టుంది. అలాంటప్పుడు నీకు ఆందోళన ఎందుకుంటుందిలే? మేం కదా తలలు బాదుకుంటున్నాం. మీరు ఎంత అరిచి గోల చేసినా మరి కాస్త సమయం ఎదురు చూడక తప్పదు. ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు వస్తాయి, తట్టుకోవాలి, తప్పదు. సమస్యలని అవలీలగా ఎదుర్కొనేదానిలా మాట్లాడతావేంటి? ఏ, నీకు నా గురించి తెలీదా? సమస్య ఎదురు వస్తే అడ్డుకోవడమో తెలుసు, సమస్యకు ఎదురు వెళ్లడమో తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.